చేసుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు. 19-20. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈరోజు విజ్ఞాపన సమయంలో నీ పాద సన్నిధికి వచ్చాము. సమయోచితమైన కృపనిచ్చి యుక్తముగా ప్రార్థించుటకు మీరే మాకు సహాయం చేయమని ఆత్మ తండ్రి ప్రార్థనాత్మను దయచేయండి అయ్యా. ప్రార్థించడానికి నువ్వే మాకు సహాయం చేయండి. మాలో మీరుండి ప్రార్థించండి. ఇంకో మాకు జీవము నీవే, మా బలము నీవే, మా సమస్తము నీవేనయ్యా. ఈ సమయంలో దీవెనకరముగా దయచేసి ఇగో ప్రార్థనాత్మ మా మీద గుమ్మరించి ఇదిగో యుక్తముగా ప్రార్థించుటకు, పట్టుదలతో ప్రార్థించుటకు, నీ ప్రజల క్షేమం కొరకు ప్రార్థించుటకు, అందరి క్షేమం కొరకు ప్రార్థించుటకు, సంఘక్షేమం కొరకు ప్రార్థించడం మాకు విశ్వాసమునిచ్చి కృపనిచ్చి ప్రార్థనాత్మను మీరే మాకు ప్రసాదించమని ఈ సమయంలో దీవెనకరముగా దయచి అనేకుల కొరకు ప్రార్థించడం మమ్మల్ని బలపరచమని మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వచనాలు మనం మూలవాక్యంగా చదువుకున్నాం. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని గురించి పౌలు భక్తుడు ఇస్తున్న సాక్ష్యం. ఒక దైవజనుడు తన దగ్గర ఉన్న వాళ్ళ గురించి దేవుని ఎదుట సాక్ష్యం ఇస్తున్నాడు, సంఘం ఎదుట సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఒక మంచి సాక్ష్యము కలిగి ఉండటం క్రైస్తవ జీవితంలో అవసరమా, అవసరం లేదా? మంచి సాక్ష్యం కలిగి ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడా? చెడ్డ సాక్ష్యం కలిగి ఉండాలని పిలిచాడా? యేసయ్య మంచోడండి, మేము ఎట్టున్నా పర్లేదు, మా దేవుడు మంచోడు, మా దేవుడు చాలా మంచోడు, మా దేవుడు చాలా గొప్పోడు, మా యేసయ్య లాంటి దేవుడు ఎక్కడా లేడు, మా యేసయ్య అంత ప్రేమ గలవాడు ఎక్కడా లేడు, మా యేసయ్య అంత దయగలవాడు ఎక్కడ లేడు, మా యేసయ్య అంత నీతిమంతుడు ఎక్కడా లేడు, మా యేసయ్య లాంటి ఉత్తముడు ఎక్కడా లేడు. దేవతలు అనబడిన వారు అనేకులు ఉన్నారు, కానీ దేవుడు ఒక్కడే. వీళ్ళందరూ దేవతలు అనబడుతున్నారండి, సత్యదేవుడు ఒక్కడే. ఆయన విశ్వాన్ని చేశాడు. నా యేసయ్య బలం ఎంతో తెలుసా నీకు?
నా యేసయ్య చాలా గొప్పోడు, నా యేసయ్య చాలా ఉత్తముడు అని మనం యేసయ్యను హెచ్చిస్తున్నాం. మంచిదా కాదా? చాలా మంచిది. యేసుని గురించి మనం ఇచ్చే సాక్ష్యం చాలా మంచిది. అవన్నీ సత్యమా కాదా? యేసయ్య నిజంగా ఉత్తముడు, దయగలవాడు, ప్రేమ గలవాడు, జాలి గలవాడు. మనం యేసయ్యను గురించి మనం ఇచ్చే సాక్ష్యము, ఆ సాక్ష్యము జనాలు స్వీకరించాలి అంటే ఇచ్చేది ఎవరు? మనం సాక్ష్యం ఇస్తాం. మురికి చేతితో లడ్డు ఇచ్చామనుకోండి, తీసుకునేవాడు తీసుకుంటాడా? చాలా మంచి లడ్డు. ఈ రోజులో డ్రై ఫ్రూట్స్, ఈ స్వీట్లు వచ్చినాయి. ఏదో ఒకటి చాలా ఖరీదైన మంచి స్వీట్, చూడటానికి కూడా చాలా బాగుంది, కానీ మురికి చేతితో పట్టుకొని ఆ లడ్డు ఇస్తున్నాం. ఎవరైనా దాన్ని తీసుకుంటారా? ఈ భూమి మీద యేసు సాక్షులుగా దేవుడు మనల్ని పిలిచాడు. మనం అసలు పని ఏంటి? మన అసలు పని ఏంటి? యేసయ్య మనల్ని రక్షించుకున్నాడు, మనం ఆయన పిల్లలం, దేవుని కృప మనకు దొరికింది. భూమి మీద మన అసలు కర్తవ్యం ఏంటి? మన ఇల్లు, అసలు ఇల్లు ఏంటి? మన ఊరేది? ఇది కాదు మన ఊరు. మన అసలు దేశం ఏంటి? ఇది కాదు. ఇక్కడ ఉన్నప్పుడు ఈ దేశం వారు, ఈ సమాజంలో, ఈ దేశ చట్టాలలో ఇక్కడ పౌరసత్వం మనకుంది. కానీ నిత్యత్వం దృష్టిలో ఆధ్యాత్మికంగా మన పౌరసత్వం ఏది? అసలు ఈ లోకమే కాదు. మనం ఈ లోకానికి చెందిన వాళ్ళమే కాదు. ఈ లోకంలో ఉన్న మనం ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు. మనం పరవాసులం, పరదేశులం. నేను పరదేశిని అని మనం ఎంత స్పష్టంగా గ్రహించి నేను పరదేశిని అన్న జ్ఞానంలో ఎంతగా బ్రతుకుతామో అంత క్షేమంగా ఉంటాం. క్రైస్తవుడికి అత్యవసరంగా ఉండాల్సిన జ్ఞానం, నేను ఈ లోకానికి చెందిన వాడిని కాను. మనం బ్రతుకులో చాలా సెటరేట్ అవ్వాలంటే ముందు దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో మనకు తెలియాలి. మనము కూడా మనల్ని మనం అలాగ చూసుకోవటం నేర్చుకోవాలి, సాధన చేయాలి, అంగీకరించాలి, స్వీకరించాలి. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడో మనల్ని మనం అలా చూసుకోవడానికి మనం ఇష్టపడాలి. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు? లోకం మనల్ని చూసి వీడి బతుకు ఒక బతుకేనా అని లోకం అంటుంది. కానీ యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? నువ్వు పరిశుద్ధుడివి అంటున్నాడు. యేసయ్య దగ్గర నీకున్న సాక్ష్యం ఏంటో తెలుసా? యేసు రక్తమును ఆశ్రయించిన నిన్ను యేసయ్య చూసి ఏమంటున్నాడు? పరిశుద్ధుడా అని పిలుస్తున్నాడు. ఈ విశ్వంలోకెల్లా పరిశుద్ధుడు ఎవరు? యేసయ్య. నిత్యము దేవదూతలు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని యుగ యుగాలు ఆయన అంటానే ఉన్నారు. ఆయన నిజంగా దానికి అర్హుడు. దేవుడు పరిశుద్ధుడు. ఈజ్ అబ్సల్యూట్ హోలీ. దేవునిలో అపరిశుద్ధత అనేది అసలు ఏ మాత్రం లేదు. మనం పరిశుద్ధులం అవ్వాలని ఆశపడుతున్నాడు, పరిశుద్ధులం అవ్వాలని సాధన చేస్తున్నోళ్ళం, దేవుణ్ణి అడుగుతున్నోళ్ళం, ప్రభువా నన్ను పరిశుద్ధుణ్ణి చేయి. జ్ఞానం వచ్చిన ప్రతివాడు చేసే ప్రార్థన ఏంటి? నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నన్ను కూడా పరిశుద్ధునిగా చెయ్యి. పరిశుద్ధతలో గొప్ప ఆనందం ఉంది. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై, ఆ దేవుని ఆశ. యేసయ్యకి నీ పట్ల ఉన్న ఆశ, మొదటి ఆశ ఇది. నువ్వు సేవ చేయటం ఇవన్నీ తర్వాత, అసలు ముందు చేయాల్సిన పని. నువ్వు పరిశుద్ధుడు అయితే నీ సేవ అంగీకరించబడింది, సమాజం కూడా స్వీకరించింది. ముందు నీ చేతులు కడుక్కోవాలి. మురికి చేతులతో మనం ఎంత విలువైనది ఇచ్చినా ప్రయోజనం లేదు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండు అన్నాడంటే మనం పరిశుద్ధులం అవటం సాధ్యమా కాదా? సాధ్యం కానీ దేవుడు చెప్తాడు. ఎక్కడన్నా బైబిల్లో మీరు పైకి ఎగరండి, గాల్లో ఎగరండి అని ఎక్కడన్నా ఉంది ఆజ్ఞ? దేవునికి సమస్తం సాధ్యమే, కానీ అలాంటి ఆజ్ఞలు ఏమి ఇవ్వలేదు. పరిశుద్ధులు అవటం కష్టమా? గాల్లో ఎగరటం కష్టమా? పరిశుద్ధులు అవటం చాలా కష్టం. గాల్లో ఎగరటం, గాల్లో మనం ఎగరలేము, మనుషులం కాదు. కానీ దాన్ని ప్రయత్నం చేయొచ్చు, కింద పడి కాళ్ళు ఇరుగుతాయి. కానీ పరిశుద్ధులు అవటం అంత సులువేం కాదు ఈ మట్టి శరీరంలో. కానీ యేసయ్య చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై
ఉండుడి. ఆయన పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధులారా అని పిలిచాడు. శుభవార్త ఏంటో తెలుసా? మీరు పరిశుద్ధులై ఉండుడి అన్న దేవుడు మనల్ని ఏమని పిలిచాడు? అపవిత్రులారా పరిశుద్ధులుగా ఉండండి అల్లా. యేసయ్య మనల్ని చూసి పిలవటం ఏమని పిలుస్తున్నాడు? పరిశుద్ధుడా అని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు యేసయ్య? పరిశుద్ధుడా. మనం పక్కన ఉండి పిలవగలమా? వాడు మంచోడు కాదండి, వీడు మంచోడు కాదండి, ఆడు సైతానండి బాబు. మీ పాస్టర్ గారు మీరు అందరినీ నమ్ముతూ ఉంటారు, అటు పెద్ద సైతానండి, మీరు అమాయకులు. ఎవరినన్నా మనం ప్రేమిస్తే మనం పక్కనోడికి ఇచ్చే బిరుదు ఏంటంటే మీరు ఒట్టి అమాయకులు కాబట్టి అందరిని ప్రేమిస్తారండి. ప్రేమించే వాళ్ళు అమాయకులు అనుకుంటుంది ఈ లోకం. మనకు పక్కన వాళ్ళని సైతాన్ అంటంలో గొప్ప ఆనందం ఉంటుంది మనకి. ఎదుటివాడు వాడి సైతాను, వీడి సైతాను, వీడి సైతాను. థామస్ ఆ కెంపిస్ అనే భక్తుడు క్రీస్తు అనుకరణం అనే చక్కటి పుస్తకం. మనం ఇతరులను అల్పంగా చూస్తున్నప్పుడు దేవుని కంటికి మనం అల్పులుగా కనబడతామండి. వీడు పందిలాంటోడు, వీడు కుక్కలాంటోడు అంటే దేవుడి కంటికి మనం పందిలాగా కుక్కలాగా కనపడదు. దేవుడు రక్తం ఇచ్చి కొన్న వాళ్ళని మనం అపవిత్రులుగా చూడటం అది చాలా పెద్ద దోషం. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు, చాలా విలువైన వాళ్ళు. యేసయ్య వాళ్ళ కోసం రక్తం ఇచ్చాడు. నువ్వు విలువైన దానివే, వాళ్ళు కూడా విలువైన వాళ్ళు. ఒక గర్భాన్న పుట్టాం దేవుని కృపను బట్టి. నీ నీతి కాదు దేవుని ముందు చెల్లుతుంది, ఆయన నీతి. ఆ నీతిని బట్టే యేసు రక్తం ఆశ్రయించి మరొకడు యేసయ్య నీతిని ధరించుకున్నాడు. ఆ నీతిని బట్టి మనం గౌరవించాలి. అదే దేవుని ముందు చెల్లే నీతి. మన నీతి చెల్లదు, మురికి గుడ్డ అనేసాడు. ఏమన్నాడు? మన నీతి అది మురికి గుడ్డ అన్నాడు. అది తీసుకొచ్చి నేను గొప్పవాడిని అంటున్నావు నువ్వు. పోరా నువ్వు మురికోడివి. మనం పరిసయ్యుల్లాగా చాలాసార్లు తెలియకుండానే స్వభావ సిద్ధంగా ఈ మట్టి శరీరంలో మట్టి లోకంలో ఉన్నాం కదా. మనుషుల వ్యవహారంలో మనుషులు మనల్ని మంచోళ్ళు 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 అంటే మనం దేవుని గ్రంథాన్ని, వాక్యాన్ని, దేవుణ్ణి పక్కన పెట్టి మనుషులు చెప్పే సర్టిఫికేట్లు, మనుషులు చెప్పే విషయాల మీద మన మనసు ఆటోమేటిక్గా వచ్చేసి మన నీతే మనకు అడ్డైపోద్ది దేవుని దగ్గర. అది మనుషుల దగ్గర అవ్వదు కానీ దేవుని దగ్గర అయింది. నీ నీతే నీకు అడ్డైపోద్ది దేవుని దగ్గర. నీ నీతిని బట్టి నువ్వు గర్విస్తే నీతి అంతా మురికి గుడ్డ, అదే నీకు దుర్నీతిలాగా దేవుని ఎదుట ఉంటుంది. దేవుడు చూసి అసహించుకుంటాడు. మనం చాలా చక్కగా చేసి గర్వించాము, చీ అని దేవుడు అసహించుకుంటాడు. దేవుని దగ్గర వినయం లేని నీతి అసలు జలనే జలం. యేసయ్య కన్నా నీతిమంతుడు ఉన్నాడా? మరి ఆయనకి ఎంత సాత్వికము, ఎంత దీనత్వము, ఎంత వినయము, ఎంత సుంకరులతో కూర్చొని భోజనం చేశాడు, పాపులతో కూర్చొని భోజనం చేశాడు. ఎలాంటి వాళ్ళనైనా ఆయన స్వీకరించాడు. యెహోవాకు హేయమైనది గర్వ హృదయం అన్నాడు. యేసయ్య సుంకరులను వీళ్ళందరినీ ప్రేమించాడు కానీ పరిసయ్యులను యేసయ్య ప్రేమించలేకపోయాడు. వాళ్ళలోని అహంకారం చూసి, స్వనీతిని చూసి దూరంగా పెట్టాడు. ఎప్పుడు పరిసయ్యులతో యేసయ్య ప్రేమగా మాట్లాడలేకపోయాడు. యేసయ్యకి ప్రేమ లేదా? ప్రేమ మూట ఆయన, కానీ వీళ్ళతో ప్రేమగా మాట్లాడలేకపోయాడు. కారణం వాళ్ళల్లో ఉన్న హృదయ గర్వం. మేము నీతిమంతులము, మేము నీతిమంతులము, మేము నీతిమంతులము. హృదయ గర్వం దేవునికి నీకు అడ్డొచ్చేసింది. మనం ఏదో చేసేసి చాలా గొప్ప అనుకుంటాం, అదే నీకు దేవునికి అడ్డైపోతుంది. దేవుని దగ్గర మనకు చెల్లుబాటు కావాలి, దేవుని ముందు మనం చెల్లాలి అంటే మనం వినయం కలిగి ఉండాలి. దేవుని దగ్గర పొందుకోవాలి. వినయము కలిగిన నీతి దేవుడికి కావాల్సింది. గర్విష్ఠులందరూ ఆయనకి హేయులు. గర్వపు హృదయం. మనం ఏదన్నా ఒక మంచి మనలో ఉందంటే ఇక గర్వం మనకు వచ్చే అవకాశం. అది దేవునికి నీకు అడ్డొచ్చింది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అన్నీ నెరవేర్చి ఫెయిల్ అయిపోయే ప్రమాదం ఉంది భక్తి జీవితం. అన్నీ చేసాం, చక్కగా గర్వించాం, దేవునికి ఎలా కనబడతాం? అసహ్యంగా కనబడతాం. చేసినవి అన్నీ మంచి పనులే కానీ హృదయం నిండా గర్వం. ఆ గర్వ హృదయం దేవుని ముందు జరగదు. నీ నీతి మురికి గుడ్డ అని
ఆ మురికి గుడ్డను పట్టుకొని మనుషుల ముందు మనం చూపించి 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 బతుకంతా చూపిస్తాం ఈ మురికి గుడ్డనే. మనుషులు స్వీకరిస్తారు. వాళ్ళు మురికోళ్లే, నువ్వు మురికి దానివే కాబట్టి నీ మురికిని మనుషులు స్వీకరిస్తారు. నీ మురికి గుడ్డను చూసి భలే అండి. మాసిపోయిన గుడ్డల్లో ఒకటి మరీ మాసిపోయింది, ఒకటి కొద్దిగా మాసింది. అప్పుడు ఈ మాసిపోయిన గుడ్డలు ఇది కొంచెం మాకన్నా బెటరు అని అనుకుంటాం. కానీ దేవుని కంటే అన్నీ మాసిపోయిన గుడ్డలే. అదొక మురికి గుడ్డ, కంపు కొడతా ఉంటుంది. దేవుడు చూసి సంతోషించలేడు, దేవుడు చూసి హర్షించలేడు, దేవుడి ముందు చెల్లదు. చాలాసార్లు మనం దేవుని సన్నిధిలో ఎందుకు దేవుణ్ణి అందుకోలేము, ఎందుకు దేవుణ్ణి తాకలేము అంటే మన నీతిని బట్టి దేవుడిని అందుకోవాలనుకుంటాం. దొరకడు దేవుడు. ప్రార్థనలో దేవుణ్ణి ముట్టాలి అంటే మన నీతిని బట్టి కాదు, ఆయన నీతిని బట్టే మనకు ప్రవేశం. ఎందుకు పరిసయ్యుడు నీతిమంతుడు కాలేకపోయాడు? దేవుడు ముందుకు వచ్చి ఆడు చేసినవన్నీ చెప్తున్నాడు, కానీ హృదయం అంతా గర్వం నిండిపోయింది. నేను నీకు దశంభాగాలు ఇచ్చాను, పుదీనాలో సగం ఇచ్చాను, జీలకర్రలో దశంభాగం ఇచ్చాను, ఇలాంటి వీళ్ళలాంటి పనికిమాలినోడిని కాదు నేను అని ఆ శంకరుని చూపించి నేను గొప్పవాడిని అంటున్నాడు. శంకర్ ఏం చేశాడు? అయ్యా ఆకాశం తట్టు కన్నులు ఎత్తడానికి యోగ్యుడు గాను, నన్ను కరుణించయ్యా అని దీనంగా వేడుకుంటున్నాడు. దేవుడు ఏమన్నాడు? ఇదిగో వీడికంటే వీడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అని. ఏమన్నా న్యాయం ఉందా? వీడు బతుకేమీ బాగోలేదు, కానీ దేవుడు ఏమన్నాడు? వీడిని నీతిమంతుడుగా తీర్చాను అన్నాడు. వీడికి డిస్క్వాలిఫై. వాడు మరి అన్నీ చేసినవన్నీ ఈడే కదా, నీతి పనులు ఎన్నో చేశాడు, మరి చక్కగా ఎన్నో చేస్తున్నాడు. మరి ఇవన్నీ ఏమైపోయినాయి అంటే అన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయిపోయినాయి. దేన్ని బట్టి అంటే అవన్నీ చేయటం. అందుకే సార్ బైబిల్ బాగా చదివానండి, అందుకే శంకర్లాగే బతకాల. కొంతమందికి ఎలాగ అర్థమైంది ఇది? సైతాన్ ఎలాగ అర్థం చేస్తున్నాడు? యేసు పరిసయ్యుల ప్రార్థన తోసేశాడు, శంకర ప్రార్థన స్వీకరించాడు. ఎందుకు స్వీకరించాడు? వాడు పాప పనులు చేశాడు కాబట్టి స్వీకరించాడు. కాబట్టి మనం కూడా పాపం చేద్దాం. పరిసయ్యుల్లా ఉంటే చీ అంటాడు యేసయ్య. దశంభాగాలు ఇస్తే చీ అంటాడు. అందుకే సార్ దశంభాగాలు ఇవ్వడం మానేద్దాం. అదే దేవుని బోధ. నీతిగా బతికితే అన్నింటిలో దేవుడికి భాగం ఇస్తే చీపో అంటున్నాడు ఈయన. ఈ పాప పనులు చేసే వాళ్ళనేమో నీతిమంతుడిగా తీరుస్తానంటున్నాడు. మనము పాప పనులు చేద్దాం అంటే దేవుని మాటలు అపార్థం. దేవుని మాటలు అపార్థం అవుతున్న ఇదే అసలు సంఘంలో ఉన్న అతిపెద్ద సమస్య. సంఘంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే దేవుని మాటలు అపార్థం అవటం, దేవుని ఉద్దేశాలు తెలియకపోవటం, దేవుని మనసు తెలియకపోవటం, దేవుడు సరిగా అర్థం కాకపోవటం. దైవ నీతి అర్థం కావాలి, దేవుడు అర్థం కావాలి. అక్కడ దేవుడు నువ్వు శంకర్లా బతకండి అని కాదు దేవుని సందేశం. శంకరి బ్రతుకు బాగోలేదు, దేవుడు బాధపడ్డాడు. కానీ వాడు దేవుడి దగ్గరకు వచ్చి తాను బ్రతికిన బ్రతుకును బట్టి పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో నేను ఇంత పనికిమాలినోడిని, నా బ్రతుకు అసలు ఇప్పుడు దేవుణ్ణి చూసే హక్కు కూడా లేదు అని చేసిన పనులను బట్టి కృంగిపోతున్నాడు. అయ్యో నేను చేసిన ఈ దిక్కుమాలి నా బ్రతుకు అసలు నేను దేవుడి తట్టు తలెత్తడానికి కప్పిపెట్టుకోవట్లా. ఆ ఊర్లో అందరూ చేయట్లేదా, నేను ఒక్కడిని చేశానా అని అనుకోవచ్చా శంకరి? సిలువు మీద ఇద్దరు దొంగలు ఉన్నారు, ఇద్దరు దొంగలే. ఒకడేమో మనము దొంగలమే, ఈయన దొంగ అన్నట్టు. కానీ ఇంకొకడేమన్నాడు, లేదు లేదు అతను నీతిమంతుడు, మనం చేసిన పాపాలను బట్టి మనకి గతి పట్టింది, ఆయనలో ఏ దోషం లేదని. మనం నీతిమంతులం కాదు, ఆయన నీతిమంతుడు. శంకరి ఒక దొంగ ఏం చేశాడు? ఒప్పుకున్నాడు తన నిజస్థితిని. ఇంకోడు కఠినంగా ఉన్నాడు. దేవుడు మనలోని పశ్చాత్తాపాన్ని చూస్తాడు. నిజమైన పశ్చాత్తాపం మారు మనసును పుట్టించింది. పశ్చాత్తాపం అంటే దొంగ ఏడుపులు కాదు. దొంగ ఏడుపు మారు మనసు ఎప్పుడు పుట్టించదు. నిజమైన పశ్చాత్తాపం మారు మనసు పుట్టించింది. అంటే విరిగి నలిగిపోవటం. అయ్యో దేవుణ్ణి నేను బాధ పెట్టాను, యేసయ్యను బాధ పెట్టాను, నా దేవుణ్ణి బాధ పెట్టాను, నేను చేసిన పనుల వల్ల దేవుడికి అవమానం వచ్చింది, బుద్ధి లేక బాధ పెట్టాను, బుద్ధి గడ్డి తిని బాధ పెట్టాను, ద్రోహినై బాధ పెట్టాను. ఒక భక్తుడు పాట రాశాడు కదా, ద్రోహినై ఎన్నాళ్ళో నిన్ను
గాంచక తిరిగి తీనయ్యా. ద్రోహినయ్యన్నాళ్ళో నిన్ను గాంచక తిరిగి తీనయ్యా. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగాలించితివే. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగాలించితివే. ప్రేమ 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 ప్రియుడవు నీవే. ఆనందమానందమే ఆనందమానందమే. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగాలించితివే. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగాలించితివే. ప్రేమ 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 ప్రియుడవు నీవే. ఆనందమానందమే ఆనందమానందమే. భక్తుడు రాసిన పాట. ద్రోహినై ఎన్నాళ్ళలో నిన్ను గాంచక తిరిగి తిన్నాయి. ఒకరోజు కాదు, ఎన్నాళ్ళలో, ఎన్నో రోజులు ద్రోహినై తిరిగానయ్యా. ప్రేమతో నా ప్రియుడా నన్ను కౌగలించితివే. దేవుణ్ణి విడిచి తిరగటం ఏమాత్రమైన సమర్థనీయమేనా? అని తిరిగాను అయ్యా. ఎందుకు తిరిగావు అంటే బుద్ధి గడ్డితింది. బుద్ధి లేకనే ఈ పాప నియమానికి దాసుడిని అయిపోయాను. ఈ మట్టి శరీరానికి దాసుడిని అయిపోయాను. ఈ మట్టి శరీరం యోగ్యమైనది కాదు అసలు. అసలు నిజంగా మనం జ్ఞానం వస్తే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. అందరిని అడుగుతాం, బాగున్నావా బాగున్నావా, ఫోన్ చేయగానే ఎలా ఉన్నారు. మనకు ఒక అలవాటు, పెద్దలందరూ చిన్నప్పటి నుంచి వింటున్నాం. అది కొన్ని యథాలాపంగా కొన్ని అడిగారు. అంటే ఎలా ఉన్నారంటాం, కామన్గా పలకరింపులు బాగున్నారా, కనపడంగానే బాగున్నారా అంటాం. అదొక వాడుక అయిపోయింది. బాగున్నారా, బాగుంటే ఈ మాటలో మనము నిజంగా మనం బాగున్నాము అని ఎప్పుడు చెప్పొచ్చు? ఒక వ్యక్తి బాగున్నాడని ఎప్పుడు చెప్పొచ్చు? ఆ మనిషి ఈ మాట అనాలి, బ్రతుకుట క్రీస్తే. నువ్వు ఆ మాట అనగలిగితే బాగున్నావు, లేకపోతే ఏం బాగవు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆ మాట అనగలిగిన స్థితి ఉంటే నువ్వు బాగున్నావు, పర్ఫెక్ట్గా ఉన్నావు, మంచి ఆరోగ్యంగా ఉన్నావు, ఆత్మలో మంచి ఆరోగ్యవంతుడుగా ఉన్నావు. ఎప్పుడు చావైతే లాభం అన్ను అంటేనే. చావైతే లాభం అన్ను అనలేకపోతున్నావు అంటే నువ్వు ఇంకా ఏం బాగోలా. నీలో జరగాల్సిన కార్యాలు జరుగుతూ ఉండాలి. ఎవరికి వాళ్ళు మనం బాగున్నాం అనుకుంటే బాగుంటాం కాదు. శరీరం బాగానే ఉంది, బ్యాంకులో డబ్బులు బాగానే ఉన్నాయి, ఈ అన్నీ భూమి మీద జరిగిపోతే బాగున్నాయి అనుకుంటాం. అది కాదు బాగుండటం. బాగుండటం అంటే వాక్యం మనలో నెరవేరుతూ ఉండాలి. బాగుండటం అంటే దేవుని లక్షణాలు మనలో కనబడుతూ ఉండాలి. ఆత్మలో ఆరోగ్యవంతులుగా ఉండాలి. పౌలు పలికినట్టు ఆ మాట మనం బలగలగాల. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అన్నాడు. అది బాగుండటం అంటే. చక్కగా తినేసి ఏసీలు ఉండి అన్ని బాగుండి డబ్బులు బాగుండి బాగా తింటున్నాం కదా, లక్షలు ఉన్నాయి కదా అంటే ఆ బాగు కాదు. నువ్వు సువార్త ప్రకటించకపోతే శ్రమ అనే మనసు నీకుంటే అప్పుడు బాగున్నావు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించగలడు. ఈ మట్టి శరీరం ఉన్నందుకు ఆక్రందిస్తుంటే అప్పుడు బాగున్నావు.
ఆహా భలే జీవితం, మేడ ఉంది, కారు ఉంది, ఏమి బాగోలా, అయ్యో అని నువ్వు కేకలు పెడితే అప్పుడు బాగున్నావు. ఈ మట్టి శరీరం దేవునికి వ్యతిరేకంగా నీలో అడిగే కోరికలను బట్టి నీకేం నిత్యం ఏం కలుగుతుంటుంది? ఈ నియమం ఏం చేస్తుంది? అది పౌలు అంటాడు కదా రోమీలకు రాసిన పత్రికలో, నాకు ఒక నియమం కనపడుతుంది, నాకు ఒక నియమం కనబడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19-20, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడును చేయుచున్నాను, నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనపడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవముల్లోనున్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోపరుచుకున్నచున్నది. అందుకన్నాడు అయ్యో అని. డబ్బులు లేవని కాదు, బట్టలు లేవని కాదు, ఇంట్లో ఆస్తులు అయిపోయి ఇవన్నీ కాదు. మనం కూడా అయ్యో అంటాం. దేనికంటాం? ఈ లోకంలో ఏదో కొదువైందను. పౌలు అంటున్నాడు అయ్యో అని. ఈ లోకంలో కొదువులు వచ్చినాయి అని కాదు. దేనికంటున్నాడు? తనలో దేవుని ధర్మశాస్త్రముతో పోరాడుచు అవయవంలోనున్న పాప నియమముకు చెరబట్టి లోపరుచుకునేది ఒకటి కనబడింది. ఆయన శత్రువు కనబడ్డాడు. మనకు ఊరోళ్ళు, మనకు చుట్టూన్నోళ్ళే మనకు శత్రువు. అసలు శత్రువుని చూడలేదు. అందుకే ఈ చిన్న చిన్న శత్రువుల మీద మనం ఎక్కువ తిరగబడుతున్నాం. నువ్వు వెలిగించబడిన వాడవైతే, నీలో దేవుని కార్యం జరిగితే, నీకు అసలైన శత్రువు నీలోనే కనబడతాడు. సాతాను వాడు అందరికీ బద్ధ విరోధి. వాడికి సహకరించే శత్రువు నీలో ఉన్నాడు. ఒక దుర్మార్గుడికి సహకరించేవాడు మన ఇంట్లో ఉంటే వాడి వల్ల నష్టమా కాదా? వాడే కదా. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడని ఓ సామెత. ఇంట్లో దొంగ ఉన్నాడు, నీ ఇంట్లోనే, నీ శరీరంలోనే ఒక దొంగ. వాడు ఎంతసేపు వాడికి సపోర్ట్ చేస్తున్నాడు, వాడికి నిన్ను లోపరుస్తున్నాడు. అది నీలోనే ఉన్నాడు. వాడి కదా అసలైన శత్రువు. మనం వీళ్ళ శత్రువులు, వాళ్ళ శత్రువులు, నా సంతోషం లేకపోవడానికి వీళ్ళందరూ కారణం అని ఇవన్నీ సాతాను చూపిస్తుంటే అన్నీ చూస్తున్నాం. అవన్నీ కాదు. పౌలు చూశాడు అసలు శత్రువుని. పౌలు చెప్తున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది నీ అసలు శత్రువుని. సాతాను ఎలాగూ శత్రువే. నీ అసలు శత్రువు నీ శరీరమే. నీ శరీరములో ఉన్న ఆ పాప నియమమే నీ అసలు శత్రువు. ఆ దేవునికి వ్యతిరేకంగా నిరంతరం అది పోరాడుతుంది నీతోనే పోరాడి ఏం చేస్తుందంటే అది పాప నియమానికి లోపరచడానికి నిరంతరం నీతో పోరాడు. లోపరచాలని చూస్తుంది. నీ పార్టీ కాదు. నీలో ఉన్న ఈ పాపని, ఈ శరీరంలోని పాప నియమం నీలో ఉంది, నీతోనే ఉంది. కానీ అది నీ పార్టీ కాదు. అది నిరంతరం సాతానికి దూతలాగా పనిచేస్తుంది. ఈ అసలు శత్రువును చూడాలి. అప్పుడు మన మీద మనకు అసహ్యం వచ్చింది. నీ మీద నీకు అసహ్యం వచ్చేదాకా నీకు దేవుడు అర్థం కాలేదు, పాపం అర్థం కాలేదు, వాక్యం కూడా అర్థం కాదు. ఎన్ని నువ్వన్నా మాట్లాడు, నువ్వు ఎన్ని వేదాంతాలు మాట్లాడినా, ఎన్ని మర్మాలు మాట్లాడినా, నీ మీద నీకు అసహ్యం వచ్చేదాకా నీకు దేవుడు అర్థం కాలేదు, పాపం ఏంటో అర్థం కాలేదు, దేవుని వాక్యం కూడా అర్థం కాదు. నువ్వు వెలిగించబడితే ముందు నీలో ఉన్న శత్రువు నీకు కనబడతాడు. ముందు నీ మీద నీకు అసహ్యం కలిగిద్ది. అప్పుడే నీకు ప్రపంచం సరిగ్గా కనబడతాం మొదలైంది. అప్పటిదాకా పచ్చకామర్లోడు చూపే. అప్పటిదాకా నీకు ఏదో తెలుసు అనుకుంటావు. నీకు తెలిసిన చదువు అంతా వేస్టే.
నువ్వు సాతాను పెట్టిన కళ్ళజోడు పెట్టుకొని చూస్తున్నావు ప్రపంచాన్ని. అన్ని తప్పులే. దేవుడు పెట్టిన కళ్ళజోడుతో చూస్తే ముందు నీలో ఉన్న అసహ్యమైన రోగం నీకే కనబడి, ముందు నేను పాపిని అన్న విషయం నీకు కనబడింది. నాలో ఈ నియమం ఉన్నది. ఎవరిలో? దేవుడు నిన్నేమని పిలుస్తున్నాడు? పరిశుద్ధుడా అని పిలుస్తున్నాడు. ఆ పరిశుద్ధుడిలో ఏముంది? ఒక నియమం ఉంది. ఏమి నియమం అది? పాపానికి లోబరిచే ఒక నియమం. అందుకే ఒక పోరాటం. దేవుడు నిన్ను పరిశుద్ధుడని పిలిచాడు. ఆ సాక్ష్యం నమ్మాలా నమ్మొద్దా? నిన్నెవడు పిలవడు పరిశుద్ధుడని. మన సంగతి తెలిసినోడు ఎవడైనా మనల్ని అంటాడా? ఏదో మెప్పుకోలుకు అంటాడు, తర్వాత ఏదో ఒకటి అంటారు. ఇంట్లో వాళ్ళే ఒప్పుకోరు. ఏ ఊర్లో ఉన్నోళ్ళు ఆడలో బోల్డ్ లోపాలను అన్నాడు. ఆడ పరిశుద్ధుడు ఏంటండి? మనుషులే ఇవ్వలేరు. మట్టి మనుషులు, మట్టి పురుగులు, సాటి మట్టి పురుగు. కానీ దేవుడు ఇస్తున్నాడు సాక్ష్యం. పరిశుద్ధుడు ఇస్తున్నాడు, నువ్వు పరిశుద్ధుడివి. శుభవార్త కాదు ఇది. డ్యాన్స్ వేయాల్సిన లాంటి శుభవార్త కదా. ఎవరు పిలుస్తున్నారు నేను పరిశుద్ధుడని? ఆయన మహాత్మా గాంధీని పట్టుకొని పరిశుద్ధుడు అనడు. మొత్తం భారతదేశం అంతా మహాత్ముడు మహాత్ముడు అంటుంది. యేసయ్య అనడు. యేసయ్య తన పిల్లలను అంటాడు. ఎవరైతే యేసు రక్తాన్ని ఆశ్రయించారో వాళ్ళని ఏమంటాడు? ఇతడు పరిశుద్ధుడు అని దేవుడు అంటాడు. దేవుని సాక్ష్యం గొప్పదా కాదా? మరి ఆ సాక్ష్యం నమ్మాలా లేదా? నేను పరిశుద్ధుణ్ణి అని ఎవరు నమ్మాలి? ఎందుకు పరిశుద్ధుడివి? యేసయ్య చెప్పాడు. నీ క్రియలను బట్టి కాదు, యేసయ్య మాటను బట్టి, యేసయ్యను బట్టి నీవు పరిశుద్ధుడివి. దేవుడు అంటున్నాడు, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పరిశుద్ధుడివి. ఈ ప్రపంచంలో ఎవరెన్ని చెప్పినా నువ్వెవరివి? పరిశుద్ధుడివి. ఎందుకు పరిశుద్ధుడివి అంటే నువ్వు చెప్పే సమాధానాలే మొత్తం బొక్కబోర్లో పడిపోతాయి. కొంతమంది ఎందుకు నువ్వు పరిశుద్ధుడివి అంటే, నేను పక్కింటి వాళ్ళకి ఇక వీళ్ళ నీతి కార్యాలు మొదలు పెడతారు. నేను ఎట్లాంటిదాన్ని అనుకున్నారు? చిన్నప్పటి నుంచి అని వీళ్ళ నీతి అమురికి గుడ్డను తెచ్చి పెడతారు. నీ మురికి గుడ్డను బట్టి కాదు నువ్వు పరిశుద్ధుడివి పరిశుద్ధురాలివి. నీ మురికి గుడ్డను బట్టి నువ్వు క్వాలిఫై అవ్వాలా. ఎందుకు నువ్వు పరిశుద్ధుడివి? యేసు గార్చిన రక్తాన్ని బట్టి పరిశుద్ధుడివి. యేసు రక్తమందు విశ్వాసం ఉంచుటను బట్టి పరిశుద్ధుడివి. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి నూతన జన్మ ఇచ్చాడు కాబట్టి పరిశుద్ధుడివి. నువ్వు నమ్మి బాప్తిసం పొందావు కాబట్టి పరిశుద్ధుడు. దేవుని వాక్యమును బట్టి పరిశుద్ధుడు. ఆయన చిత్తాన్ని బట్టి పరిశుద్ధుడివి. ఆయన నోటి మాటను బట్టి పరిశుద్ధుడు. మనం ఏమనుకుంటాం? ఏదో కొన్ని నేను ముష్టోడు వస్తే అందరిలో రూపాయి వేయనండి, 10 రూపాయలు వేస్తాను, అందుకు నేను పరిశుద్ధుడు. ఒక్కొక్కళ్ళకి ఏదో ఒకటి ఉంటాయి కదా. నేను ఇంట్లో కూర వండుకుంటే ఇంటి పక్క వాళ్ళు కూడా ఇస్తానండి, అందుకు నేను పరిశుద్ధుడు. మనుషులకి ఏదో ఉంటుంది చెప్పుకోవటానికి, వాళ్ళ నీతి చెప్పుకోవటానికి. నేను ఏదన్నా పని చేశానంటే పర్ఫెక్ట్గా చేస్తాను, అందుకు నేను పరిశుద్ధుడు. నేను చాలా న్యాయంగా మాట్లాడతాను, అందుకు నేను పరిశుద్ధుడు. నీ మురికి గుడ్డను తీసుకొచ్చి నేను పరిశుద్ధుడిని అనుకో. నీ నీతి మురికి గుడ్డ, అది నీతి అనే అంటున్నాడు, కానీ అది దేవుడికి ఎట్టుంది? మురికి గుడ్డలాగా. అందుకు కాదు దేవుడు నిన్ను అంటుంది పరిశుద్ధుడని. ముందు ఈ పాయింట్ బాగా బుర్రకెక్కాలి. సంఘానికి వచ్చి 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా ఈ పాయింట్ ఎక్కట్లా. అందుకే దేవుడితో సహవాసం కూడా గదలబడతాం. ఏళ్ళు గడిచిపోతున్నాయి, దేవుడితో ఎందుకు సహవాసం ఉండట్లా అంటే దేవుని చదువు బుర్రకెక్కించుకోవట్లా, దేవుని సత్యం మనసులోనికి రానివ్వట్లా, మనుషులు సొంత అభిప్రాయాలు విడిచిపెట్టట్లా. సొంత అభిప్రాయాలకు మనుషులు విడిచిపెడతాం, మనుషులకి ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి నేర్చుకోవచ్చు, అందులో ఒక ఆనందం వీళ్ళకి. వాళ్ళ అభిప్రాయాలు అలా గట్టి పట్టుకొని ఉంటారు, అది సత్యం లోపలికి రానివ్వు. నీ సొంత అభిప్రాయాలు దేవునికి అడ్డుగా ఉంటాయి. ముందు ఈ అభిప్రాయాలు తీసేయాలి, ఈ కూల్చేయాలి.
అందుకే ఇర్మియా పరిచర్య ఏంటి? మొదట కోల్చటం, పడద్రోయటం, పెళ్ళగించటం, ముందు ఎన్ని పీకి పడేయాలి. మనసులో ఉన్నాయి పీకాల్సినవి కొన్ని. వేళ్ళు కట్టుకుపోయి సాతాను కొన్ని పెట్టింది. నీ మనసులో నువ్వు దేనిని బట్టి పరిశుద్ధుడు అనుకుంటున్నావో దానిని బట్టి కాదు అని వాక్యం చెబుతుంది. అది స్పష్టంగా నమ్మాలి. నీ నీతినేదో చూసుకొని నేను పరిశుద్ధుడిని, అందుకు కాదు. నువ్వు ఎందుకు పరిశుద్ధుడివి? ఆయనే నా పరిశుద్ధత అన్నాడు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 30-31. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించవలను అని రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. పౌలు అంతటోడు చెప్తున్నాడు. ఆయనకు అర్థమైంది, అందుకే అవన్నీ జరిగి. ఆయన మనకేమై ఉన్నాడు? జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము. ఎవరు మన పరిశుద్ధత? ఆయన. ఎందుకు పరిశుద్ధులం? ఆయనను బట్టి. ఆయన పిల్లలం కాబట్టి పరిశుద్ధులు. సాతాను మనల్ని చూసి ఎందుకు భయపడతాడు? మనం బాగా మీసాలు పెంచామన్నా, లేకపోతే మన కండను చూసి భయపడతాడు, లేకపోతే మన బ్యాంక్ బ్యాలెన్స్ చూసి భయపడతాడా, లేకపోతే మనం వెనకున్న బలగాన్ని చూసి భయపడతాడా? ఇవన్నీ మనుషుల్ని భయపడతాయేమో. అంధకార శక్తులు నీ భయపెడతాయా? 100 మందిని తీసుకెళ్తే మనిషి భయపడవచ్చు. ఎమ్మెల్యేలు తీసుకొస్తే మనుషులు వెనకడుగేయచ్చు. నీకు పోలీసుల్లో తెలిసిన వాళ్ళు ఉంటే మనుషులు భయపడవచ్చు. కానీ అంధకార శక్తులు నీకెందుకు భయపడతాయి? నీ డబ్బులు ఇవన్నీ కాదు, నీ మీద దేవుని ముద్ర ఉంది. యేసయ్య రక్తంతో నీ మీద ముద్ర వేసాడు. అందుకు సాతానుకు భయం. నువ్వంట నీకెందుకు విలువ ఉంది? దేవుని ముద్రను బట్టి. ఆయనే నీ పరిశుద్ధత, ఆయనే నీ నీతి. ఆయనను బట్టి అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించవని. ఇదే మన స్థితి. కానీ చాలాసార్లు దేనికి అతిశయిస్తున్నారు దేవుని పిల్లలు? డబ్బులు ఉన్నాయని ఒకటి అతిశయం, కారు ఉందని ఒకటి అతిశయం. లోకస్తులు ఎలాగ అతిశయిస్తున్నారు? మా స్టేటస్ అని ఒకడు. దిక్కుమాలిన ఈ పాప స్వభావం ఇంకా పోలేదు. దేవునింటిలో ఒకటి స్టేటస్ అంటున్నాడంటే వీడేమన్నా మారు మనసు పొందాడు అసలు? అది లోకం, జీవపు డంబం. దేవునింటిలో ఉన్నారు, జీవపు డంబం పోలేదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇదంతా దుష్టు నుండి కలిగేదే. దేవునింటిలో, లోకంలో ఉన్నదంతా ఆ దుష్టుడి నుంచి వచ్చి. లోకం పోలేదు, దేవుని పిల్లలు కానీ లోకాన్ని తీసేయట్లా. మరి దేవుడు ముందు విలువ ఉంటుందా? ముందు లోకాన్ని తీసేయాలా. నీకెందుకు విలువ? నీ ఆస్తిని బట్టి కాదు. సంఘంలో డబ్బున్నోడిని సమాజం గౌరవిస్తుంది. సంఘస్థులు కూడా నా డబ్బును బట్టి గౌరవిస్తున్నారు అంటే వీళ్ళకి ఏం రాలేదు? ఇంకా జ్ఞానం రాలేదు, సరైన మారు మనసు రాలేదు, దేవుని వెలిగింపు రాలేదు. డబ్బును బట్టి కాదు. డబ్బులు ఉంటే ఉంటాయి, డబ్బు ఎవరికి చేదు కాదు. డబ్బు ఉంటే ఉంటాయి ఈ లోకం. నువ్వు అసలు ఏమి చూడాలా? యేసు రక్తం బట్టి ఆ వ్యక్తి గౌరవించాలి. మరి బీదోడిని కూడా ఎందుకు గౌరవించాలా? ఆ యేసయ్య రక్తాన్ని బట్టే. నీలో మారు మనసు వస్తే, నీలో దేవుని కార్యం జరిగితే, ఈ మనుషులు అంచనా వేసే వాటికి అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించవలని. ఎప్పుడైతే దేవుని పిల్లలు దేవునిలోనే అతిశయించడం మొదలు పెడతారో సంఘాల్లో ఇవన్నీ పోతాయి. సంఘంలో బోల్డ్ చెత్త పేరుకుపోయింది. నెహమ్యా కాలంలో అన్నాడు కదా, చెత్త విస్తారంగా ఉంది కాబట్టి గోడ కట్టలేకపోతున్నామని. ఈనాడు కూడా ఎందుకు దేవుడి కార్యాలు జరగట్లేదు? చెత్త విస్తారంగా ఉంది. ఎక్కడుంది ఇది?
మనుషుల మనస్సుల్లో ఉంది చెత్త అంతా. మనుషులు అహంకారంతో నిండిపోయి ఉన్నారు. మనుషులు దేవుని పిల్లలే, మరి దేవునికి సంతోషంగా ఉంటారా? గర్వంతో నిండిపోయి ఉన్న వాళ్ళు దేవుడు చూసి ఆనందించగలడా? స్వనీతితో నిండిపోయిన వాళ్ళని దేవుడు చూసి ఆనందించగలడా? ఇతరుల మీద తృణీకరించేవాళ్ళు, అంత పాత బుద్ధి, పాత మనసు. ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి అంటే ఆ పాత పట్టుకొని గట్టిగా పట్టుకొని నేను గొప్ప అనుకుంటా దేవునికి సంతోషం ఇచ్చిద్దా? దేనిని బట్టి నువ్వు లోకంలో అతిశయించావో దానిని బట్టి నువ్వు సంఘంలో అతిశయిస్తుంటే నీవు ఏం మారు మనసు వచ్చింది? నువ్వు దేవునికి ఎలా సంతోషపెడతావు? అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలి? ప్రభువు నందే, ప్రభువు నందే, ప్రభువు నందే. యేసయ్యను బట్టి అంతే, ఇంకో కారణం లేదనేసాడు. చాలా ఏళ్ల క్రితం ఎప్పుడు ఓఫీర్ అయ్యగారు చెప్పి, అయ్యగారు మాటలు చాలా పరిపూర్ణ జ్ఞాని కదా, దేవునిలో బాగా చెక్కబడినవాడు, అన్ని సంపూర్ణంగా. అందుకే అయ్యగారు వినాలి. మనకి కొన్ని విషయాలు పరిపూర్ణంగా అర్థం కావాలంటే ఒక శ్రేష్ఠ భక్తుడు అవసరం. మనం మనుషులు కాళ్ళ ఎగరేయకుండా ఉండలేమనేసాడు. ఏదో ఒకటి బట్టి కాళ్ళు ఎగరకపోతే మనకి తృప్తిగా ఉంటుంది. నాకు అది ఉందని కాళ్ళు ఎగరేయాలి, ఏదో ఒకటి మొత్తం మీద కాళ్ళు ఎగరైపోతే మనిషి డల్ అయిపోతాడు. మనుషులు కాళ్ళు ఎగరేస్తారు ఎందుకు? నేనే ఎమ్మెల్యే తాలూకా, నా కోట్లు ఉన్నాయి, నా వెనక జనం ఉన్నారు. మనుషులు ఏదో ఒక కారణంతో కాళ్ళకు ఎగరేయాలి. నేను అందంగా ఉన్నాను రా, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, నేను బాగా చదువుకున్నాను. మనుషులకి ఏదో ఒకటి కాళ్ళు ఎగరేయడానికి ఏదో ఒక అంశం కావాలి మనుషులకి. లేకపోతే మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఏదో ఒకటి. కానీ మనమేం దేవుని పిల్లలు దేనికి ఎగరేయాలంటున్నాడు? ఎగరేయకుండా మీరు ఉండలేరులే, కానీ ఇగో ఎగరేయటానికి కూడా ఒక అవకాశం ఇస్తున్నా. దేన్ని బట్టి ఎగరేస్తారు? అతిశయించువాడు ప్రభువునందే. నేను యేసయ్యను బట్టి కాళ్ళు ఎగరేస్తున్నాను అంటే దేవుడు సంతోషపడతాడు. మిగతా అన్నీ దేవుని పిల్లలకు చెల్లవు. డబ్బు అంటే చెల్లదు, ఇంకేది చెప్పినా చెల్లదు. అతిశయించువాడు దేని యందు ఆనందించాలి? దేని యందు అతిశయించాలి? ప్రభువునందే. నీ అతిశయ కారణం ఎవరు? ఆయనే. నేను యేసయ్యనందు ఆనందిస్తున్నాను, యేసయ్యనందు అతిశయిస్తున్నాను. కాళ్ళు ఎగరేయి. దేనికి? నేను ప్రార్థనా పరుణ్ణి, అయిపోయింది నీ పని. నేను ప్రార్థనా పరుణ్ణి కాళ్ళు ఎగరేస్తే అయిపోయావు, దేవుడి ముందు సున్నా. నేను మీటింగ్కి 10 లక్షలు ఇచ్చాను, సున్నా. నేను బాగా పనిచేశాను, ఇంక అన్నీ సున్నానే. అన్నీ చేసి వేలైపోవటం. అతిశయించువాడు ప్రభువునందే. ఆ దేవుణ్ణి బట్టి, ఆ ప్రేమమూర్తి, ఆ దేవుడు నన్ను కరుణించాడు, ఆ దేవుడు ప్రార్థన చేయడానికి నాకు కృపనిచ్చాడు, ఆ దేవుడు ఆయన పనిలో నన్ను భాగం చేశాడు, ఈ గొప్ప పనిలో నన్ను పాత్ర చేశాడు. ఆయనను బట్టి అతిశయించేవాడికి విలువ ఉంది. అది అతిశయం, దేవుడు ఆనందిస్తాడు. నువ్వు దేవునిలో అతిశయిస్తే దేవుడు ఆనందిస్తాడు. అతిశయించువాడు దేనిలో అతిశయించాలి? ప్రభువునందే, ప్రభువునందే, ప్రభువునందే. ఈనాడు కనపడుతున్నాయా? కనపడుతున్నాయా? మనుషులు అతిశయిస్తున్నారు, మనుషులు విర్రవీగుతున్నారు. అందుకే అంత మట్టి వాసన, మట్టి వాసన, మట్టి వాసన. అభిరాయి గారిది ఒమేగా స్వరాల్లో చక్కటి వ్యాసం. అంత మనుషుల అతిశయం, మట్టి వాసన. మహిమ వాసన రావాలంటే దేవుడు నడిపించాలి. దేవునిలో అతిశయిస్తే అక్కడ మహిమ వాసన ఉంటుంది. మనిషి అతిశయిస్తే మట్టి వాసన, దుర్గంధం దొక్కాము. అంత చండాలం ఉంటుందా లేదా? ఈనాడన్ని ప్రదర్శనలు మొత్తం దేవుని బలిపీఠం మీదే అంత గొడవలిప్పి తిరిగినట్టు, ఈ బలిపీఠం మీదే గొడవలిప్పి తిరిగినట్టు, డ్యాన్స్ చేసినట్టు ఉంది పరిస్థితి. అంటే బుద్ధి లేదు. ఇంకా పాపం మనుషుల కళ్ళు కప్పేసింది, గర్వాంధులయ్యారంటాడు. గర్వంతో అంధత్వం వచ్చి ఇప్పుడు గొడ్డలిప్పినాడు దాక్కుంటాడు. కానీ గొడ్డలిప్పి గొప్పగా 10 మంది ముందు వచ్చామంటే ఏం పోయింది? బుద్ధి కూడా పోయి. గర్వం ఏం చేసింది? మొత్తం గుడితనం కలగజేసి. అందుకే దేవుని సన్నిధిలో మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే
ఎందులో అతిశయించాలి? ఎవరిలో అతిశయించాలి? దేవునిలో, 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 దేవునిలో. ఆయనే మన అతిశయ కారణం. ఆయనే, ఆయనే, ఆయనే. యేసులోనే అతిశయించాలి. మిగతా అన్నీ ఏమి పనికిరావు. శుంకర్ ఎందుకు నచ్చాడు అంటే వాడు నిజస్థితి ఒప్పుకొని, అయ్యా నీ దయ కావాలి తండ్రి, నేను మంచోడిని కాదు, చేత కాలేదు నాయన, కనికరించవా అని యథార్థంగా దేవుడు పాదాలు పట్టుకొని ఆశ్రయించాడు. దేవుడు కృపనివ్వడానికే కదా పిలిచాడు, కనికరించడానికే కదా పిలిచాడు, నీతినివ్వడానికే కదా పిలిచాడు. అయ్యా నువ్వు నీతిమంతుడివి, నా బ్రతుకు బాగోలేదని ఒప్పుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? వీడి మురికి గుడ్డ తెచ్చుకొని మురికి గుడ్డను దేవుడి ముందు చూపిస్తున్నాడు. మరి దేవుడికి దుర్గంధం వేసిద్దా లేదా? వీడి మురికి గుడ్డ దేవుడికి ఎక్కడ చాలిద్ది? వీడికి లేదు. అయ్యా నేను దిగంబరిని నాయన, గుడ్డలే లేవు తండ్రి, ఈ బోసు మొలతో నీ ముందుకు రాలేకపోతున్నానని లబో దిబోమని ఏడ్చాడు. బోడోళ్ళతో రావడానికి సిగ్గేసినట్టు దేవుడి ముందు బోడిగా కనపడ్డాడు. అయ్యా నేను తలెత్తడానికి యోగ్యత లేదు నాయన, నన్ను కరుణించు అంటే దేవుడు నీతి వస్త్రం కప్పాడు. వీడి మురికి గుడ్డేసుకొని మురిసిపోతున్నాడు. దేవుని పిల్లలుగా మనం చూడాలి. దేవుని కళ్ళతో మనల్ని మనం చూడాలి. దేవుని కళ్ళతో ప్రపంచాన్ని చూడటం సాధన చేయాలి. అదే భక్తి సాధన. చక్కటి పాట ఉంది కదా, ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎందారెసుని వైపు చూచేదరో, పొందేదరు వెల్గుము కంబునా. ఎందారెసుని వైపు చూచేదరో, పొందేదరు వెల్గుము కంబునా. సంధియంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు. సంధియంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లోకభోగాల పైన నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. లోకభోగాల పైన నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నన్ను చూడనిమ్ము. నీ మహిమ